తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారు కొన్ని సమస్యలను తమ స్వయం శక్తితో, చాకచక్యంతో, సమస్ఫూర్తితో పరిష్కారం చేసుకుంటారు. స్నేహితులు, శ్రేయోభిలాషులు సలహాలు, సహాయము ఈరోజు వీరు అందుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు ఈరోజు మీకు కనపడుతున్నాయి. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే గనక మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. సానుకూల పడుతుంది. ఇంటి నిర్మాణాలు ఏమైనా చేపట్టాలనుకుంటే ఈ రోజు ప్రారంభించండి. మీరు నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగాలలో ఉండే వారికి ప్రత్యేకమైన హోదాను అలంకరిస్తారు, అంటే మీరు సాధించుకుంటారు. కళారంగం వారికి, సినీ టీవీ రంగం వారికి కూడా చాలా ఈ రోజు ఉత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకుంటే ఈ రోజు వేసుకోండి. ఈ రోజు మధ్యలో అంటే ఈ రోజు యొక్క మధ్య సమయంలో కొంచెం బంధు విరోధాలు కనబడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సమయస్ఫూర్తితో, సమన్వయంతో కనుక అటువంటివి ఏమైనా ఉంటే పరిష్కరించుకోండి. కొంచెం అనారోగ్య సూచన కనపడుతుంది. కాబట్టి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగులు పసుపు, నేరేడు రంగులు. మీరు పఠించవలసిన మంత్రము గణేశాష్టకము లేదా గణపతి మంత్రాన్ని ఈ రోజు మీరు తప్పక పఠించాలి. ఏదైనా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు కానీ, కీలకమైన పనులకు వెళ్ళేటప్పుడు కానీ ఈ అష్టకాన్ని పఠించి లేదా స్వామివారిని తలుచుకుని కొనక మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఈ రోజు చక్కగా విజయాన్ని సాధిస్తారు. ఇది ఈ రోజు సింహరాశి వారికి దినఫలాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారు కొన్ని సమస్యలు, వివాదాల నుంచి ఈ రోజు బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కాబట్టి మంచి ఆలోచనలను ఈ రోజు మీరు నిర్ణయం చేసుకోండి. ఆర్థిక పరిస్థితి గతం కన్నా ఈ రోజు చాలా మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి సలహాలను స్వీకరిస్తే ఈ రోజంతా జరిగే కార్యక్రమంలో మీకు అన్నిటా విజయం జరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నెరవేరుస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఈ రోజు చాలా అనుకూలంగాను, ఉత్సాహభరితంగాను ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు కుటుంబ సభ్యులతో చర్చించవలసిందిగా ప్రత్యేక సూచన. వారు కూడా మీకు సహకారం చేస్తారు. ఆలయాలను, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ యొక్క వ్యాపారాలు లాభసాటిగా అదే దిశలో వెళ్లే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఏవైనా కొత్త వ్యాపారాలు చేయాలి అని అనుకుంటే కనుక ఈ రోజు మీరు శ్రీకారం చుట్టవచ్చు. ఉద్యోగాలలో గతంలో ఏమైనా గందరగోళాలు కనుక ఉంటే అవి ఈ రోజుతో మీకు సమసిపోయి అందరూ మీకు అనుకూలంగా మారే అవకాశం కనబడుతోంది. ఈ రోజు ప్రారంభంలో అంటే ఉదయాన్ని కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, బంధువులతో కొంచెం విరోధం కనపడే అవకాశము, మాట పట్టింపులకు వెళ్లే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈ రోజు చాలా చాకచక్యంగా, సమయస్ఫూర్తిగా వ్యవహరించండి. మాటను ఆచితూచి వాడండి. అనారోగ్య సూచన కనబడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల. మీకు కలిసి వచ్చే రంగులు గులాబీ, లేత ఎరుపు రంగులు మరియు తెలుపు రంగు. కాబట్టి ఏదైనా కీలకమైన పనికి వెళ్ళాలనుకున్నప్పుడు, ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలి అనుకున్నప్పుడు ఈ రంగు వస్త్రాలు ధరించి వెళ్ళినట్టయితే విజయాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. తర్వాత మీరు పఠించవలసిన స్తోత్రాలు దత్తాత్రేయ స్తోత్రాన్ని కనుక పఠించినట్టయితే తప్పక విజయం చేకూరుతుంది. మీరు అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఇది ఈ రాశి యొక్క దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వారు చాలా చక్కని వ్యూహాత్మకంగా వ్యవహారాలను చక్కదిద్దుకుంటారు. నేర్పుతో పరిష్కారం చేసుకోగలుగుతారు. మీ ఆలోచనలు ఒక కార్యరూపాన్ని దాలుస్తాయి ఈ రోజు కనుక చాలా ముఖ్యమైన రోజు. కాబట్టి దీన్ని వృధా చేసుకోకండి. ఇంతకాలము పడిన శ్రమ మీకు ఫలితం కనిపించే రోజు ఈ రోజు. తగు జాగ్రత్తలు పాటించుకోండి. పలుకుబడి పెరుగుతుంది. సంఘంలోనూ, ఇంట బయట మీ రంగాల్లోనూ కూడా ఆశ్చర్యకరమైన విషయాలు, అంటే సంతోషకరమైన విషయాలు, ఒక శుభవార్తలు, మీకు సంబంధించినటువంటి శుభవార్తలు వినే అవకాశం ఈ రోజు కనపడుతోంది. వాహన యోగము ఉన్నది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆర్థిక ఇబ్బందులు గతంలో ఉంటే కనుక ఈ రోజు పరిష్కారం అవుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి. కాబట్టి కొత్తగా ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే ఈ రోజును మీరు ఉపయోగించుకోండి. ఉద్యోగాలలో, విధి నిర్వహణలో ఎవరైనా ఉంటే కనుక వారికి చక్కని ప్రశంసలు అందివచ్చే రోజు. కాబట్టి చాలా సంతోషకరమైన రోజు ఈ రోజు మీకు. రాజకీయ వర్గాల వరకు అంటే రాజకీయంలో ఉండేవారికి, కొత్తగా రాజకీయాల్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా ఈ రోజు చాలా అత్యంత అనుకూలమైనది. నూతన ఉత్సాహాన్ని కలిగించే రోజు. ఈ రోజు చివరిలో అంటే మధ్యలో కానీ లేదా చివరిలో కానీ మీకు ధన వ్యయం కొంచెం కనబడుతుంది. కాబట్టి అది ఎలా, ఎందుమూలంగా అనేది
ప్రణాళిక వేసుకోండి, యోచన చేయండి, విచారణ చేయండి. అయితే కుటుంబ ఆరోగ్య సమస్యలు చిన్న చిన్నగా కనబడుతున్నాయి కాబట్టి అది పెద్దవి కావు, చిన్నవే అంటే చిన్న చిన్న అనారోగ్య సూచనలు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. దాని గురించని మనోవ్యాకులత పెట్టుకోకండి. మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు, లేత ఆకుపచ్చ, బూడిద రంగు అంటే గ్రే కలర్ అన్నమాట. ఈ 3 రంగులు ఉపయోగించుకొని మీరు ఏదైనా కీలకమైన పనులు చేయాలి అని అనుకుంటే ఆ దిశగా ఈ రంగులు ఉపయోగించుకొని మీరు అంటే ఈ రంగు వస్త్రాలను వేసుకొని ఆ పనులకు వెళ్తే కనుక విజయాన్ని సాధిస్తారు. ఈ రోజు మీరు పఠించవలసినది ఆంజనేయ స్వామి దండకాన్ని పఠించి ఏ పనికైనా వెళ్ళినట్టయితే ఆటంకాలు తొలగుతాయండి. ఇవి ఈ రోజు తులా రాశి వారికి చెప్పదగిన దిన ఫలితాలు. నమస్తే అండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కొన్ని పనులు సమయంలో చేసుకోలేకపోయినా ఈ రోజు చివరిలో కనుక మీరు మొదలుపెట్టిన పనులు చక్కగా విజయాన్ని చేకూర్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మెరుగ్గా ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది. కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు జరుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. వారు మీరు నమ్మదగిన వారా కాదా అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకుని కొత్త పరిచయాలను పెంపొందించుకోండి. సంఘంలో విశేషమైన గౌరవం తగ్గుతుంది. సన్మానాలు సత్కారాలు కూడా మీకు ఈరోజు జరగబోతాయి. ఆభరణాలను సమకూర్చుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రత్యర్థులను కూడా ఈ రోజు మీరు ఆకట్టుకునే స్థితి కనబడుతోంది. వ్యాపారాల్లో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాను మీరు తీసుకోబోతున్నారు. కళారంగం వారికి మరింత ఉత్సాహకరంగాను ప్రోత్సాహకరంగాను ఉండబోతోంది. ఈ రోజు మధ్యలో మీకు ధన వ్యయం కనబడుతోంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అనేది విచారణ చేసుకుని ఆ దిశగా ప్రయత్నం చేయండి. కుటుంబంలో కొన్ని ఒత్తిడులు గోచరిస్తున్నాయి. అది మనసుకు తీసుకోగలిగినంత కాదు కాబట్టి మీరు వ్యాకులత చెందవలసిన పని లేదు. స్వల్ప అనారోగ్యము మీకు మాత్రమే కనబడుతోంది. మిగతా కుటుంబంలో ఉన్న వారికి అందరికీ చక్కగా ఉంది. మీకు మాత్రమే అనారోగ్య సూచన ఉంది కాబట్టి మీరు డాక్టర్ని సంప్రదించండి. తీవ్రమైనది అయితే డాక్టర్ని సంప్రదించండి. చిన్నదైతే కనుక ఆరోగ్య జాగ్రత్త తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు నీలము, ఆకుపచ్చ రంగులు కలిసి వస్తాయి. మీరు పఠించవలసిన దేవీ దేవతా స్తోత్రాలు దుర్గాదేవిని మీరు ఆరాధించాలి. దుర్గాదేవి యొక్క అష్టకాన్ని వినడం కానీ లేదా అష్టోత్తరాన్ని చదవడం కానీ చెయ్యాలి. ఈరోజు ఉదయాన్నే చేసుకోవాలి. ఇవి ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు దిన ఫలితం అండి. నమస్తే.